అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 1 మినిట్ న్యూస్. తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీజీగా ఉండాలని పేర్కొంది. ఈ ఏడాది భారత్ జీడీపీ 6.2% వృద్ధి సాధిస్తున్న అంచనాను యుఎన్ సవరించింది. పబ్లిక్ పెట్టుబడులు, కొనుగోళ్లు పెరగటంతో ఇది 6.9%కు పెరగొచ్చని పేర్కొంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలసలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. తెలంగాణ రాష్ట్రంలో సాగు సమయానికి రాని వర్షాలు పంట చేతికి వచ్చే సమయానికి వచ్చి అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. పంటలో 3వ వంతు కంటే నష్టపోతేనే నష్టపరిహారానికి అర్హులని చెప్పడంతో ఆలోపు నష్టపోయిన వారికి ఎలాంటి పరిహారం అందటం లేదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. ఆలయ పరిసరాల్లో ఆ నిషేధం అమలులో ఉంటుందని ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువవడంతో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన తెలంగాణ స్టేట్ పీజీ ఈసెట్ పరీక్షలను జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ అరుణకుమారి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు వేళని అధికారులు పొడిగించారు. రాత్రి వేళలో ప్రస్తుతం 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి అది 11:45 వరకు నడుస్తుంది. ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 5:30 మొదటి రైలు ప్రారంభం అవనుంది.